తగ్గపోతే ఉడతలకు పెడతారంట పేస్టు 30-40 ఉంటుందంట. తెచ్చుకొని మందుకాయ తెచ్చుకొని దాంట్లో కలుపుకొని తాగట్టు పోతాం. కింద ఈ ప్రాబ్లం నాకు దెబ్బ తగ్గిపోతాం. మా ఆవిడే దీనికి మూలం. అవునా, ఎక్కడికైనా నెలనిచ్చి వయసుకు చెప్తే ఎప్పుడూ తగ్గిపోను. అందరికి వెళ్ళి నేను కూడా పనికి వెళ్ళి రూపాయి డబ్బులు తెచ్చుకోను. తాగి పని చేస్తాను. వెళ్తే చేసిన పడికి చేస్తే ఎంతో కొంత. ఇప్పుడు 5 రూపాయలు అంట తాగి పనికి. 200 తగ్గించి 800 ఇచ్చిన ఎంత చూసావు. నేను రూపాయి డబ్బులు తెచ్చుకుంటున్నాను. వెళ్తుంది 200 తెస్తుంది. దాన్ని ఎత్తవచ్చినట్టు తెచ్చుకుంటుంది. ఏమన్నా అంటే నాకు అట్టమంటుంది. నీకు ఎందుకు ఇవ్వాలి రూపాయి, నాకు అట్టమంటుంది. నెల వచ్చేటప్పటికి నా దగ్గర తర్వాత నేను ఎక్కడికి వెళ్తాకి దారి లేక ఇట్టబడి చేరుతున్నా. నన్ను చూపించే దిక్కులేక. నీకు ఏమో జబ్బురా, ముసలోడు అయిపోతుంది. మాట్లాడితే మా మిస్సెస్ ఏమంటుందంటే ఇది పనికిరాని పని మొట్టు, దీన్ని బాగు చేయించిన సార్థకం లేదు అంటుంది. ఈయన ఇట్ట పడదో చెట్టు చూస్తే మనం ఎటు పడితే తిరగచ్చు అన్న లైన్లో ఉంది. రేతుడు 7ంటికి పడ్డామండి. తెల్లారి 7ంటికి ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చి చూసి లోనకి పోతే పోయాడు అని మా ఆవిడ అనుకుని తెల్లారిలో కాళ్ళీళ్ళు వచ్చి లెగదీసి చచ్చిపోయానని హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్కి వెళ్ళాక లేచా. వీడు బతుకుతాడు సావాలే అన్నారు డాక్టర్లు. అట్లాగే వచ్చే మనసు మానడం చేస్తున్నా. నిన్న 5 సంవత్సరాల మళ్ళీ మేపుతా. నాకు వచ్చి పిచ్చిని డబ్బు ఇంకెన్ని రోజులు పోతారు నాకు కొట్టా. నేను పిచ్చిని రాపించుకున్నాను. ఆ పిచ్చిని రాసేవాడు రాయకుండా ఉంటే ఇది చస్తుంది. నేను చచ్చిన 3 రోజులు.